హాయ్ అండి. చేపల కూర ఎలా వండాలో చూపిస్తున్నాను చూడండి. ఇది 3 కేజీల చేప అండి. నీట్గా కడిగి పెట్టుకున్న ముక్కలు, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు అండి, కారము, పసుపు, జీలకర్ర పొడి, మెంతిపిండి, ఇది అప్పటికప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఇది వచ్చేసి ఉల్లిగడ్డ వేయించి జీలకర్ర ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి. అది ఇది చేపల కూరలో ఇది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కంపల్సరీ వేయాలి. అయిన తర్వాత అండి ఈ చేప ముక్కలకి కొంచెం ఆయిల్ వేసి దానికి సరిపోను ఆయిల్ కంపల్సరీ వేయాలండి. చేప ముక్కల్లో వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కాదు ముక్కల్లో సరిపోయేంత మన చేప ముక్కల్ని బట్టి వేసుకోవాలి. ఏదైనా ఉప్పు, కారం, పసుపు. ఎందుకంటే చేపల్లో కొంచెం ఎక్కువే పట్టుద్దండి ఉప్పు, కారం కూడా. ఎందుకంటే మనం చింతపండు పులుసు పోస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ పట్టుద్ది అనమాట. అట్లా ఇది చూడండి, అల్లం పేస్ట్ అప్పుడే మిక్సీ పట్టానండి. అల్లం పేస్ట్ కూడా అప్పటికప్పుడు పట్టుకొని వేసుకున్న అయితే ఇంకా టేస్ట్ ఉంటాయండి. ఇది జీలకర్ర, ఉల్లిగడ్డని అంటే అది కళాయిలోనే వేయించానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించి జీలకర్ర ఫస్ట్ పౌడర్ పట్టిన తర్వాత కొంచెం పౌడర్ పక్కన పెట్టేసి ఈ ఉల్లిగడ్డ పేస్ట్లో ఈ జీలకర్ర వేసి పట్టాను అనమాట. జీలకర్ర పొడి అయిన తర్వాతే ఈ ఉల్లిగడ్డ ముక్కలు వేసి మిక్సీ పట్టాను. అట్లా వస్తుంది అనమాట పేస్ట్. దాని తర్వాత కారం అండి. కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది చేపల కూరలో. ఈ మెంతుపిండి, జీలకర్ర పిండి మాత్రం అండి మనం కూర ఉడికేటప్పుడు మధ్యలో వేయాలి. ఏదైనా పులుసులో మనం ఏ పులుసులోనైనా కూడా అవి ఉడికేటప్పుడు మధ్యలో వేస్తే సగం ఉడికిన తర్వాత జీలకర్ర పిండి కానీ మెంతుపిండి కానీ వేస్తే బాగుంటుందండి. అదే ఫస్ట్ వేయించుకొని పట్టుకున్న జీలకర్ర పొడి సగం తీసి పక్కన పెట్టాను. సగం పౌడర్లో ఈ వేయించిన ఉల్లిగడ్డలు వేసాను అనమాట. ఇట్లా ప్రతి ముక్కకి అంటేలాగా అట్లా కలిసేలాగా పట్టుకొని కలుపుకోవాలి. ఈ మార్కెట్లో తెచ్చుకున్న ఐసు చేపల కన్నా అండి చెరువు చేపలు రేటు తక్కువ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. వాటితో టేస్ట్ ఉంటుందండి. చెరువు చేప చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అట్లా మొత్తం పట్టాలి వాటికి బాగా. ఇట్లా కలిపిన తర్వాత గట్టిగా అదిమి ఒక పక్క కనిపెట్టాలి. పెట్టిన 10 నిమిషాల తర్వాత ఒక 5-10 నిమిషాలు పక్కన ఉంచితే మనం పట్టించిన అవన్నీ అండి ఇవి ఉన్నాయి కదా అల్లం పేస్ట్, ఇవన్నీ ముక్కలకు మంచిగా పడతాయి అన్నమాట. ప్రతి దానికి కలిసేలాగా ప్రతి ముక్కకి అంటుకోవాలి. అట్లా ముక్కలన్నీ కలవాలి. కలిసి పక్కన పెట్టుకున్న తర్వాత అండి ఇప్పుడు మనం ఈ చేపల కూర వండడానికి కొంచెం వెడల్పాటి గిన్నె బాగుంటుందండి. గిన్నె వెడల్పు ఉండాలి. అట్లా లేదంటే ఒక కుప్పలాగా చిన్న గిన్నె పెట్టుకుంటే కుప్పలాగా ఒకే చోటు ఉండి ముక్కలు తునిగిపోతుంటాయి. అట్లా కాకుండా ఇట్లా వెడల్పున్న గిన్నె పెట్టుకొని అవి చుట్టూ తిప్పుకుంటానికి కానీ ఇట్లా తాలింపులో ముక్కలు వేయగానే ఎగరేయడానికి కానీ మంచిగా ఉంటుంది అన్నమాట గిన్నె. చిన్న దాంట్లో అయితేనేమో తునిగిపోతుంటాయి అని ఇరుక్కుంటుంది గిన్నె. ఇట్లా ఇదైతే మంచిగా ఉంటుంది. ఇట్లా ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు దాంట్లో వేయాలండి. వేసిన తర్వాత కొంచెంసేపు కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా అండి కొంచెమేమో ఇప్పుడు తాలింపులో వేయాలి, కొంచెమేమో కూర ఉడికిన తర్వాత మనం గ్యాస్ బంద్ చేసేటప్పుడు లాస్ట్లో వేయాలి. మనం మసాలా వేస్తాం కదా, అప్పుడు మసాలా కంటే ముందు కొత్తిమీర, పుదీనా వేసుకొని తర్వాత మసాలా వేసి గ్యాస్ బంద్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి ఇట్లా కొత్తిమీర, పుదీనా కూడా మంచిగా నూనెలో మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు వేయాలండి. ఇక దీంట్లో అవి ఫ్రై అయిపోయినాయి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవి మంచిగా దాంట్లో మగ్గిపోయినాయి.
ఇప్పుడు ముక్కలు ఇంత వెడల్పాటి గిన్నె పెట్టుకొని చేపల కూర వండుకుంటే అండి, ఒక ముక్కకు ఒక ముక్క అట్లా తగలకుండా అది అంటుకోకుండా ఉండడం వల్ల ఎక్కడ ముక్కలు అక్కడే ఉండి నీట్గా ఉడుకుతాయి. లేదంటే అవి చెదిరిపోతాయి చిన్న గిన్నెలో అయితే. ఇట్లా ఒకసారి అంటే గంట పెట్టి కలపొద్దండి ఎప్పుడైనా. నేను ఒకసారి అట్లా అన్నాను. అవి ఏం చేయాలంటే నూనెలో వేయగానే ఎగరేయాలి పైకి, అంటే పైకి ఎగరేయడం అంటే కాదు, గిన్నెకి అటు ఇటు పట్టుకొని ఇట్లా ఇట్లా ఎగరేసినట్టుగా అంటే అడుగంటుకోకుండా ఉంటాయి. గంట పెడితేనేమో ముక్కలు తునిగిపోతాయండి. అట్లా అట్లా 1-2 సార్లు అనుకుంటూ మనం మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. నూనెలో కొంచెం ఎక్కువసేపు ఉడుకుతున్నాయి అండి, ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి అన్నమాట, గట్టిగా అవుతాయి. మనం వెంటనే పులుసు పోసామనుకోండి, పులుసులో ముక్క ఉడికేసి తునిగిపోతుంది అన్నమాట. అట్లా కాకుండా కొంచెం సేపు ఉడకనివ్వాలి నూనెలో. అట్లా మూత పెట్టి ఉడకనిస్తే అవి మంచిగా నూనెలో ఉడికి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. చూడండి, చింతపండు సరిపోయేంత చింతపండు వేసుకొని పులుసు మాత్రం తక్కువ పులుసు పోసుకోవాలండి చేపల కూరలో. ఎందుకంటే ఉడుకుతూ ఉంటుంది, పలసగా అయితే ఉంటుంది, మళ్ళీ అది చిక్కగా అయ్యేంత వరకు ఉంచాలి. కాబట్టి పోసే పులుసే మనం కొంచెం చిక్కగా పిసికిపోయాలన్నమాట. మనం ఏ బేషన్లో అయితే చేప ముక్కలు వేసినామో అందులోనే అవన్నీ అల్లము అవి ఉన్నది కదా, జీలకర్ర పిండి అదంతా అంటింది కదా, అది పేస్టు, ఉల్లిగడ్డ పేస్టు, ఉప్పు, కారం, పసుపు అదంతా ఆ బేషన్లోనే కడిగి అందులో పోసుకోవచ్చు చేపల గిన్నెలో. నేనుండే చేపల కూర అంటే మా ఇంట్లో బాగా ఇష్టపడతారండి. అయినా చేపల కూర ఇష్టపడని వాళ్ళు ఎవరు? అయినా చెరువు చేప అండి, చెరువు చేప టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ సీజన్లో దొరుకుతుందండి మాకు. మాది ఖమ్మం పక్కన తల్లంపాడండి, అక్కడ చెరువు చేపలు అనమాట. అంటే అవి మార్చి ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తారండి ఇక్కడ చేపలు పట్టడం. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి చేపలు పడుతుంటారనమాట. పట్టినప్పుడు మాకు ఇక్కడ ఫ్రెష్ చేపలు దొరుకుతాయి, మేము ఇక్కడి నుంచే తెచ్చుకుంటాం ఈ సీజన్లో అయితే. ఇక మిగతా టైంలలో అంటే అండి ఇక మార్కెట్ నుంచి తెచ్చుకోవడమే. కానీ మార్కెట్ చేపలు ఇంత టేస్ట్ ఉండవండి, ఈ చెరువు చేపల్లాగా. చూడండి చిక్కగా ఎట్లున్నదో, ఇట్లా చిక్కగా పోసుకోవాలి, తక్కువ పోసుకోవాలి. ఉడికేటప్పుడు దాంట్లో నీళ్ళు ఊరుతుంటాయి ఇంకా చేప ముక్కల్లో, ఎందుకంటే చేప నీళ్ళలో ఉంటుంది కాబట్టి అండి, చేపలో నీరు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చికెన్ మటన్లో కూడా ఉంటుంది కానీ ఇంత ఉండదు, తక్కువ ఉంటుంది. అందుకే ఉడుకుతున్నప్పుడు కొంచెం పులుసు పలసగా అయితే ఉంటుంది, ఎక్కువైతే అట్లా పోసుకోకుండా కొంచెం సరిపోను అంటే మనకు ముక్కలకు తగినంత పోసుకోవాలి. కొంతమంది అండి చాలా పులుసు పెడతారు, అది పలసగా ఉంటుంది, అట్లా టేస్ట్ ఉండదు. ఇట్లా కొంచెం పులుసు పోసుకుంటే చూడండి, ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఒక్క ముక్క కూడా దొరకకుండా ఇంత నీట్గా, ఏ ముక్క కా ముక్క ఎంత మంచిగా ఉన్నాయో. ఇంకా కొన్ని వాటర్ పోస్తే సరిపోతాయండి దాంట్లో. ఆ పులుసులో ఉడుకుతున్నప్పుడు పులుసు ఎక్కువ కనిపిస్తుందండి, అది కూడా కంప్లీట్గా దగ్గరికి వచ్చిన తర్వాత మనం గ్యాస్ బంద్ చేసుకోవాలి. చూడండి, ముక్కల్లాగా ఉన్నప్పుడేమో ఇట్లా కొంచెం పైకాని ఎగరేయాలండి, అంటే తిరిగి తిరిగి పడుతుంటాయి అవి. ఇప్పుడేమో ఇవి ఇట్లా తిప్పుకోవాలి, గిన్నె తిప్పకుండా ఉంటండి, అడుగంటుకుపోతుంది. అట్లా కూడా చేప ముక్కలు తిరిగిపోతాయి అన్నమాట. అందుకని అట్లా ఎక్కువసేపు గంట పెట్టి తిప్పకుండా క్లాత్తోని చుట్టూ తిప్పాలన్నమాట గిన్నెని. అదిగో అలాగా ఇలా గుండ్రగా తిప్పితే ముక్కలు జరుగుతుంటాయి, ఆ ప్లేస్లో నుంచి అంటుకోకుండా ఉంటాయి.
చూడండి ఉడుకుతుంది, ఎంత బాగా ఉడుకుతుందో కూర. ఇది జీలకర్ర పౌడర్ అండి, ఎందుకంటే తక్కువ వేసాను. ఎందుకంటే ఫస్ట్ జీలకర్ర పౌడర్లోనే నేను ఉల్లిగడ్డ వేసి మిక్సీ పట్టాను కాబట్టి జీలకర్ర పౌడర్ కొంచెం తక్కువ వేసాను. ముక్కలు అసలు ఎక్కువ వేయాలి, కాకపోతే అందులో వేసాను కాబట్టి పులుసులో తక్కువ వేసాను అనమాట. మళ్ళీ మెంతిపిండి 1 స్పూన్ సరిపోతుందండి, లేదంటే ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది మెంతిపిండి, అందుకే 1 స్పూన్ వేసాను. మళ్ళీ ఒకసారి చుట్టూ తిప్పుకొని పొడి ఒకే చోట ఉండకుండా కొంచెం పులుసులో అంతా కలిసేలాగా అలా తిప్పుకోవాలన్నమాట. ఎక్కడ ఏం అంటుకోలేదండి, ముక్కలు పులుసులోనే ఉన్నాయి అవి. చూడండి అయిపోతుంది, ఉడుకుతుంది, దగ్గరికి వస్తుంది అనమాట అండి. నా చేపల కూర నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి నా కూర ఎలా ఉందో, నేను కరెక్ట్గా చేశానా, ఏమైనా లోపం ఉందా అది ఇంట్లో. ఇది ఫైనల్గా గరం మసాలా అండి. మనం ఇందాక మిగిలిపోయిన కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేసుకొని దానిపైన గరం మసాలా. ఇది డైలీ ఇంట్లో మనం వాడే గరం మసాలా అండి, స్పెషల్గా నేను చేపల కూర కోసం ఏం ప్రిపేర్ చేయలేదు. అట్లా అనమాట. అట్లా ఉడికిన తర్వాత అట్లా తిప్పుకుంటే ప్రతిసారి అంతే అండి, మనం ఏం వేసినా కూడా క్లాత్తో పట్టుకొని గిన్నెని చుట్టూ తిప్పడమే, గంటె వాడొద్దు. అన్ని కూరల్లోకి వాడినట్టు గంటె వాడదు, మనకు ఆటోమేటిక్గా గంటె పట్టుకుంటూనే ఉంటాం, పెడుతూనే ఉంటాం గిన్నెలో. కానీ చేపల కూర దగ్గర మాత్రం గంటె ఎక్కువ పెట్టొద్దండి. చూడండి అంత దగ్గరకు వచ్చింది, పులుసు ఎంత చిక్కగా ఉందో. అట్లా మనం అన్నీ తక్కువ, అది పులుసు తక్కువ పిండి పోసుకుంటే ఇట్లుంటుందండి, సరిపోతుంది అనమాట. నేను పోసింది ఆ చేపలకి, మళ్ళీ ఎక్కువ పోస్తే పులుసు ఎక్కువ మిగిలిపోద్దండి. చూడండి ఆ చేప ముక్క ఎంత బాగుందో, మంచిగా ఉడికింది, పులుసు కూడా చిక్కగా ఉంది. ఎక్కువసేపు నూనెలో ఉడకడం వల్ల అండి కొంచెం ముక్క కూడా తునగలేదు, మంచిగా ఏ ముక్క కా ముక్కే ఉందన్నమాట. అట్లా అది చూడండి ఒకసారి నా చేపల పులుసు ఎలా ఉందో.